ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని 78 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు ఎవ్వరికీ భయపడవద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి మాజీ ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనవసరపు విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. గత 2020 శాంక్షన్ అయిన కేంద్ర విశ్వవిద్యాలయం ఇప్పటిదాకా దొరికించుకోండి త్యాగం వేయలేదు, స్థలం కేటాయించలేదు. ఇవాళ కలెక్టర్ లెటర్ తెచ్చాము, మన తెలియవచ్చు స్థలం కేటాయించాలా. స్థలం కేటాయించకుంటే గవర్నమెంట్ స్థలం లేకుంటే ఆ భాష సోదరులు తీసుకొని ఆ పైసలతో వీడితో తీసుకొని కూడా మీకు దేవిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర మహావిద్యాలయం చేస్తాను, బంత చుట్టూ సంస్కృతం చేస్తాను, ప్రజల కోసం పాట పాడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సంవత్సరాల్లో ఏ పని చేయకుండా నేను ఇలా గర్వం చేస్తాను. 8 నెలల్లో ఏమేమి తెచ్చాను, తాలూకా కోసం అభివృద్ధి కోసం ఏమేమి పాట పాడాను. ఇలా కొందరు నాయకులు చెప్తారు మేము రామారావు పటేల్ ఏమి లేడని. రామారావు పటేల్ ఏమున్నాడు? ఒక్క రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. ఈరోజు ఇలా ముదోల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు అంటే నేను కష్టపడి శాసనసభ్యులైనాను. ప్రజల కోసం గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ చుక్కాల కష్టంలో పాల్గొంటున్నాడు. అరే దేవుడు గుడి కానీ పనులు కానీ ఏమన్నా కానీ ఖచ్చితంగా దేవుడు గుడిలో పోతా, ప్రజల కోసం పోతా, ప్రజల కష్టాల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒకటే ఆ పట్టేదారు కావచ్చు,